సార్ సర్జరీకి ముందు ఫాస్టింగ్ అని చెప్పి ఏం తినొద్దు తాగొద్దు అంటారు కదా, ఎందుకు? గుడ్ క్వశ్చన్. సో ఆపరేషన్ అంటే మనకి ఏం చేస్తాము, ఏ ఆపరేషన్ అయినా అనెస్థీషియా ఇవ్వకుండా కుదరదు. సో అనెస్థీషియా ఇచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే బాడీలో జనరల్లీ రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. రిఫ్లెక్సెస్ అంటే ఏంటి, మన బాడీని మనం కాపాడుకోవడం. ఇప్పుడు ఎవరైనా ఒక ఫుల్ బాటిల్ వాటర్ ఇచ్చి గుక్క పట్టకుండా తాగండి అంటే బాటిల్ అంతా తాగేంత వరకు మనం గాలి తీసుకోలేం. వన్స్ బాటిల్ నీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత గాలి బాగా తీసుకుంటాం, ఎందుకంటే మనం తాగేటప్పుడు గాలి తీసుకోవడం అనేది కుదరదు. సో తాగేటప్పుడు గాలి తీసుకోకూడదు అండ్ గాలి తీసుకునేటప్పుడు తాగలేము అనేది ఒక రిఫ్లెక్స్ లాగా మనకు ఉంది. అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్సెస్ అన్ని కొంచెం తగ్గుతాయి అన్నట్లు. సో ఆ పరంగా మనకు బాడీలో మెయిన్ ఇందాక చెప్పుకున్నట్టు ఫుడ్ పైప్లో ఎయిర్ పైప్లో కంటెంట్స్ మిక్స్ అవ్వకుండా మనకు రిఫ్లెక్సెస్ అనేవి జనరల్లీ గొంతులో ఆల్రెడీ సెట్ ఉంటాయి. బట్ ఆ రిఫ్లెక్సెస్ అనేవి మనకు అనెస్థీషియా ఇచ్చినప్పుడు కొంచెం సరిగ్గా పనిచేయవు. సో అలా పనిచేయనప్పుడు మనకు ఆల్రెడీ కడుపులో ఫుల్ ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఉన్నాయనుకోండి, మనం అనెస్థీషియా ఇచ్చేటప్పుడు పొరపాటున దగ్గాము ఆర్ వాంతిలాగా ఏమైనా మందులు పడక వామిటింగ్స్ లాగా అయినప్పుడు మనకు ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో ఉన్న కంటెంట్స్ అన్నీ ఎయిర్ పైప్లోకి వెళ్ళి మిక్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్నే మనం ఆస్పిరేషన్ అంటాం. సో ఈ ఆస్పిరేషన్ అనే రిస్క్ జరగకుండా మనకు ఎటువంటి ప్రాబ్లం కాకూడదనే పొరపాటున వామిటింగ్స్ లాంటివి ఏమైనా వచ్చినా పొరబోయినా మనకు ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో కానీ కంటెంట్స్ ఏం లేకుండా ఖాళీ కడుపుతో పెడితే వాంతి వచ్చినా అది ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఎయిర్ పైప్లోకి అంటే ఊపిరితిత్తులోకి పోవడానికి ఏమి ఉండవు. కాబట్టి అందుకే ఎటువంటి సర్జరీ అయినా సరే అదర్ దాన్ లోకల్ అనెస్థీషియా కేసెస్ అయితే పర్వాలేదు, కానీ స్పైనల్ అనెస్థీషియా కేసెస్ కానీ జనరల్ అనెస్థీషియా కేసెస్కి 100% ఫాస్టింగ్ అనేది రికమెండ్ చేస్తాం.